కాల్ వచ్చి పంపించారు. ఓకే. విక్టిమ్ పంపించారు. వన్ ఆఫ్ ద విక్టిమ్ పంపించారు. సో ఈ విక్టిమ్ ఎవరికి విక్టిమ్? ప్రీతికి విక్టిమ్ సార్. ప్రీతికి ఏ విధంగా విక్టిమ్? సో 1 lakh గురించి స్టోరీ మీరు నేను టీవీలో వినే ఉంటారు సార్. మరి సో ప్రీతి నేను వినలేదు, ఒకసారి ఏమనుకోకుండా ఇంకొకసారి చెప్తారా? సో ప్రీతి వాళ్ళు రాజ్ తరుణ్ కి హెల్ప్ చేయడానికి 1 crore అడిగారని తెలుస్తుంది సార్. ఓకే. రాజ్ తరుణ్ మద్దతుగా ఉండి నా పైన కేసెస్ పెట్టి నన్ను జైలుకి పంపించి నా ఇల్లు రాజ్ తరుణ్ కి ఖాళీ చేయించి అప్పచెప్తే శేఖర్ భాష, ప్రీతి, ఉదయ్ ఇందులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు 1 crore డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. సో అలా అవినాష్ అనే అబ్బాయిని ఫ్రమ్ వైజాగ్ పురమాయించారు. సో ఆ అబ్బాయి 1 lakh వరకు ఖర్చు పెట్టాడంటండి. శేఖర్ భాష మెడికల్స్ కి కానివ్వండి, శేఖర్ భాష MLC కి కానివ్వండి, ప్రీతి బట్టలకి కానివ్వండి, ప్రీతి ఆల్కహాల్ కి కానివ్వండి, అలా 1 lakh ఖర్చు పెట్టారు. 1 lakh ఖర్చు పెట్టిన తర్వాత అవినాష్ దగ్గర డబ్బులు అయిపోవడంతో అవినాష్ వాళ్ళు శేఖర్ భాషకు చెప్పారు. శేఖర్ భాష రాజ్ తరుణ్ ని కాంటాక్ట్ అయ్యి మరి డబ్బులు ఇవ్వండి అని అడిగితే 4 గంటలు వెయిట్ చేయించాక డబ్బులు ఇవ్వలేదంట రాజ్ తరుణ్. మరి ఇలా 20,000 అడిగితే ఇవ్వలేదు, 1,00,000 రూపాయలు అడిగితే ఇవ్వలేదు, ఇతను 1 కోటి రూపాయలు ఇచ్చేది ఏంటి అని ప్రీతి వాళ్ళని గట్టిగా క్వశ్చన్ చేయగా ప్రీతి వాళ్ళకి అవినాష్ వాళ్ళకి గొడవ అయిందంట అండి. సో అలా అవినాష్ విక్టిమ్ అయ్యాడు. ఇప్పుడు ఆ అవినాష్ ఎవిడెన్సెస్ అన్ని ముందుకు ఇస్తున్నారు సార్. సో ఇప్పుడు అవినాష్ కూడా ఉన్నాడు డ్రగ్స్ ఇష్యూలో? ఉన్నట్టే కదా సార్. మరి నాకు తెలియదు, నేను లేను దాంట్లోని, బట్ ఉన్నట్టే కదా సార్. సో ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ఈ మస్తాన్ సాయి వల్ల మీరు కూడా ఇరుక్కున్నారనుకోవాలా? నన్ను ఇరికిచ్చారు కదా సార్, నన్ను ప్రిజన్ కి పంపించారు. దీనికి ఇరికించింది ఎవరైనా కానీ కారణం మస్తాన్ సాయి అనుకోవచ్చా? పోలీసులు చెప్పాలి సార్. ఇండైరెక్ట్ గా అంటే సరే పోలీసులు ఎలాగో చెప్తారు ఇన్వెస్టిగేషన్ లో, బాధితురాలుగా మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు డైరెక్ట్ గా. డెఫినెట్ గా సార్ ఉంది సార్, ఉంది అని చెప్తాను. మస్తాన్ సాయి వల్ల మీరు ఇరుక్కున్నారు. ఇప్పుడు ఇంకా ఎవరు ఇరికించినా కూడా ఇరుక్కున్నాను సార్. సో ఇప్పుడు మస్తాన్ సాయికి సంబంధించి ఒక డ్రగ్స్ కేసే కాదు, అతని ఫోన్లో చాలా మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీకు ఏమైనా సమాచారం ఉందా? నేను దానికి సంబంధించి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కాపీలో కూడా రాశాను సార్. గుంటూరు మరి మా ఎఫ్ఐఆర్ కాపీలో మెయిన్ అంశం మర్చిపోయి ఒక లవ్ అని గుండెకాయ అని అదే పట్టుకున్నారు తప్ప మరి మెయిన్ అంశం సార్ ఇది. మరి ఈ రోజు బయటకు వచ్చింది. ఇన్ని రోజులు లావణ్య తప్పైపోయింది సార్. అది మెయిన్ అంశం కదా సార్. అవును, ఖచ్చితంగా మెయిన్ అంశం. ఎందుకంటే చాలా మంది అమ్మాయిల వీడియోస్ ఉన్నాయి, సెలబ్రిటీస్ అంటే ప్రముఖుల పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తోంది అందులో. అవును సార్. ఒక 2 అమ్మాయిలు నాకు కూడా ఆల్రెడీ ఫోన్ చేస్తున్నారు సార్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అందులో? అంటే పేర్లు అవసరం లేదు కానీ బాధితులు ఉన్నారు. చెప్పలేను సార్, ఐఎమ్ రియల్లీ సారీ. నేను పేర్లు అలా చెప్పలేను, వాళ్ళు కూడా అమ్మాయిలే కాబట్టి. బట్ ఖచ్చితంగా వాళ్ళే బయటకు వస్తామని చెప్తున్నారు. మేబీ వాళ్ళు బయటకు వచ్చిన అది మనం చెప్పాక బాగుంటుందేమో సార్. అదృష్టవశాత్తు మీరు లేరు అనుకుంటా అందులో. అనుకుంటా సార్, బట్ మస్తాన్ రివీల్ అయితే చేస్తాడు. మరి వాళ్ళ ఇంట్లో కెమెరా పెట్టినప్పుడు అండ్ నా వీడియో కూడా ఉంది సార్, అది నేను ఓపెన్ గానే చెప్తున్నాను. ఓ, మీరు కూడా బాధితులు ఇప్పుడు ఆ వీడియోస్? నేను కూడా బాధితులనే సార్. నావి కూడా టెలికాస్ట్ చేస్తామని నన్ను బెదిరించాడు మస్తాన్. మొన్న వారం క్రితట కూడా నన్ను బెదిరించాడండి మస్తాన్. ఓకే, అంటే ఎట్లాంటి వీడియో? సో మేము ఫస్ట్ మస్తాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రూమ్ లో కెమెరా ఉండింది సార్. నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఆ వీడియో ఒకటి మస్తాన్ దగ్గర ఉండింది. అండ్ నన్ను గుంటూరులో కొట్టి నా ఫోన్స్ కాపీ చేసుకున్నప్పుడు నా iCloud అండ్ 2 Gmails, Google ఫొటోస్ త్రూ టేక్అవుట్ ద్వారా నా ఫొటోస్ కాపీ చేసుకున్నాను.